భూ వివాదం కారణంగా గుంతకల్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హత్య. ఈ హత్య కేసులో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లు శివారులోని రైల్వే గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణను టిప్పర్తో ఢీకొట్టారు. అతను ఎగిరిపడ్డంతో వెంటనే దుండగులు కత్తులతో, గొడ్డళ్లతో అతి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. దర్యాప్తులో భాగంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ హత్య ప్రణాళికలో భాగంగా టిప్పర్కు 2 లక్షలు, దుండగులకు సుపారీ కింద 1,50,000 రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు తెలిపారు. ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్గా గుమ్మనూరు నారాయణ పనిచేశారు. మృతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ గుంతకల్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. రైల్వే టెండర్లు, కమిషన్ల విషయంలోనే ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయి. అలాగే పట్టణంలో ఓ భూమికి సంబంధించి లక్ష్మీనారాయణకు, అదే పట్టణానికి చెందిన గౌసియా బేగంకు మధ్య విభేదాలొచ్చాయి. దీంతో లక్ష్మీనారాయణ, గౌసియా బేగం, పెద్దన్న, రాజేష్లపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారని బెదిరించాడు. దీంతో కంగుతిన్న గౌసియా బేగం గుమ్మనూరు నారాయణతో సంప్రదింపులు చేసింది. ఎలాగో పంటి కింద రాయిలా మారిన లక్ష్మీనారాయణను కథం చేయడానికి ఇదే అదునుగా భావించిన గుమ్మనూరు నారాయణ పక్కా ప్రణాళిక వేశారు. వెంటనే మనుషులను పిలిపించి లక్ష్మీనారాయణను హత్య చేయించాడు. హత్య జరిగిన చోట దొరికిన ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, సెల్ఫోన్ డేటా ఆధారంగా హత్యలో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు.